శ్రీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దినఫలాలు కార్యక్రమంలో డిసెంబర్ 12వ తారీఖు గురువారం. ఈరోజు ద్వాదశి తిథి అనేది రాత్రి 10:26 వరకు ఉంటుంది. తదనంతరం త్రయోదశి. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికీ అశ్విని నక్షత్రం ఉదయం 9:52 వరకు ఉంటుంది. తదనంతరం భరణి నక్షత్రం అనేది ఉంటుంది. ఇక ఈరోజు వచ్చే ద్వాదశిని మత్స్య ద్వాదశిగా కొలవటం అనేది ఉంటుంది. కనుక ఈరోజు విష్ణుమూర్తిని మనం మత్స్యావతారంలో కొలవటం అనేది కూడా జరుగుతుంది. ఈరోజు ఏదైనా సరే వైష్ణవ ఆలయ సందర్శన అనేది మనకి సానుకూలకంగా ఉంటుంది. ఇక ఈరోజు మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిర్ణయాలు తీసుకోవటంలో ఒకంత తొందరపాటుతో ఇబ్బందులు వారే తెచ్చుకోవటం అనేది కూడా అధికంగానే కనిపిస్తుంది. అకారణంగా ఇతరులతో నోరు పారేసుకోవటాలు, మరి నియంత్రణ లేకపోవటాలు, ఈ రకమైన వైరుధ్యాలు మనకి ఎక్కువగా కనపడటం అనేది కూడా ఉంటుంది. ఆర్థిక స్థితిగతుల్లో పెద్దగా చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఏమీ కనిపించడం లేదు. కొత్తగా వివాహం కావాలని కోరుకుంటున్న వారికైతే కనుక ఈరోజు మరి భరణి నక్షత్రం వారికి, కృత్తికా నక్షత్రం వారికి అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ఈరోజు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు మరి అధికంగా ధన వ్యయం సూచితం. మనం ఎంత దాచిన డబ్బైనా సరే మరి అనుకోని ఖర్చులకు మళ్ళించవలసిన పరిస్థితి రావటం అనేది కూడా యథార్థం. విదేశీ ప్రయాణాలు, వాటికి సంబంధించినవి ఏమైనా సరే ఖర్చులు అలాంటివి కూడా ఈరోజు ఎదురు కావచ్చు. విదేశాల్లో ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి మాత్రం ఈరోజు మరింత అభివృద్ధి సూచకం. ఇక ఇతరత్ర చెప్పుకోదగిన సమస్యలు అయితే ఉండవు. ఈరోజు మీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు మనం తీసుకునే ఏదైనా సరే నిర్ణయం అనేది ఎలాగున్నప్పటికీ కూడా అది ఎంతో కొంత సంతృప్తికరంగా లాభవంతంగా పూర్తవటం అనేది అయితే ఉంటుంది. మిత్రుల, బంధువుల యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. మీరు మీ యొక్క ప్రతిభని 10 ముందు ప్రదర్శించగలుగుతారు. దాని ద్వారా ప్రతిష్టని పెంచుకోగలుగుతారు. ఇక అమ్మగారు, నాన్నగారు వారి యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం కొంతవరకు ఏదైనా సరే చిన్న చిన్న సమస్యలు ఉత్పన్నం కావచ్చు. ఇక మిగతా వ్యవహారాలన్నింటిలో కూడా ఈరోజు ఆశించినంత అభివృద్ధి ఉంటుంది తప్ప వ్యతిరేకత అనేది ఉండదు. ఈరోజు మీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత ప్రయోజనం ఉంటుంది. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు వృత్తి ఉద్యోగాల్లో కొంతవరకు చికాకులు ఎదురైనప్పటికీ కూడా అధిక భాగం అనుకూలమైన వాతావరణమే కనిపించడం అనేది అయితే ఉంటుంది. ఇక మీరు మీదైన శైలిలో కొంతవరకు ఈ చంచలత్వాన్ని ఈరోజు మరింత ఎక్కువగా చూపుకోగలుగుతారు. అంటే కాసేపు ఉన్న నిర్ణయం కాసేపు లేకపోవచ్చు. అలాగే కాసేపు ఉన్న భావస్థితి మరి కాసేపటికి ఉండకపోవచ్చు. ఏదైనప్పటికీ కూడా అన్ని విధాల మిగతా గ్రహస్థితి మీకు బాగుంది అనేది యథార్థం. ఇక ఇతరులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ఇతరుల దృష్టిలో మీ యొక్క పైచేయి ప్రస్ఫుటం అవుతుంది. ఇక ఈరోజు మీరు ఎక్కువగా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు క్రమంగా కొంత ఊరట కలిగించేలాగా అంశాలు చోటు చేసుకోవటం అనేది అయితే ఉంటుంది. గత 2-3 రోజులుగా మనం ఏదైతే ఇటు శారీరకంగా, మానసికంగా కొంత ఉద్వేగానికి లోనవుతున్నామో అలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు మనకి ఊరట లభించడం అనేది అయితే ఉంటుంది. వృత్తి ఉద్యోగాల మార్పులు ఉన్నా కూడా అవి మనం భరించగలిగేలాగానే ఉండటం అనేది అయితే ఉంటుంది. స్థాన మార్పుల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళైతే కనుక ఈరోజు ఆ ప్రయత్నాలు ముమ్మరం చేసుకోవచ్చు. ఈరోజు వీరికి లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు ఉపయుక్తంగా ఉంటాయి. కన్యా రాశి వారికి అయితే కనుక ఈరోజు కొంతవరకు జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు తీసుకునే నిర్ణయాల వల్ల, అలాగే ఇంట్లో ఉండే వ్యక్తుల వల్ల, బయట మనకి ఎదురయ్యే వ్యక్తుల వల్ల, ఇలా ఎలా చూసినా అంటే ఇంట బయట ఏ రకంగా చూసినప్పటికీ కూడా కొంత ఇబ్బంది అనేది ఎక్కువగానే కనిపిస్తుంది. దానివల్ల మనం కూడా ఈ క్షణిక ఆవేశానికి లోనవటం,
నిర్ణయాలు తీసుకోవటంలో ఒక తొందరపాటుకి గురవటం, ఈ రకంగా ఇబ్బంది పడటం అనేదైతే ఉంటుంది. ఇక కొత్తగా ఈ వివాహాల కోసం ఎవరైతే ప్రయత్నాలు సాగిస్తున్నారో వారి యొక్క సంబంధాలు కూడా దగ్గరదాకా వచ్చి చివరి నిమిషంలో ఏదో రకంగా పక్కకి వెళ్ళిపోయే పరిస్థితి కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. కాస్తో కూస్తో కొంతవరకు హస్తా నక్షత్రం వారికి అనుకూలత ఉన్నప్పటికీ కూడా మరి మిగతా చిత్త, ఉత్తర నక్షత్రం వాళ్ళకి ఎంతో కొంత ఇబ్బందులు పడే పరిస్థితి ఎక్కువగానే కనపడుతుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. తులారాశి వారికైతే కనుక ఈరోజు ఆరోగ్య విషయంలో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఏదైనా సరే ఈ వాహనాలు నడిపేప్పుడు కానీ, బాత్రూముల్లో వెళ్ళేప్పుడు కానీ కొంతవరకు అశ్రద్ధ చేయకుండా కొంతవరకు జాగ్రత్తగా నిదానంగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. ఇక చేసే వృత్తి ఉద్యోగాల్లో చెప్పుకోదగిన సమస్యలు ఉండవు కానీ, అక్కడ మనకి తీసుకునే నిర్ణయాల్లో ఒకటికి 2 సార్లు ఆలోచించటం అవసరమై చెప్పవలసి ఉంటుంది. ఇక ఎవరైతే మరి ఈ బెట్టింగ్‌లు గానీ, షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్స్ ఇలాంటి వ్యవహారాల్లో ఉంటారో వారికి ఈరోజు కొంత ఇబ్బందులు పడే అవకాశం కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. ఇంక మిగతా వారన్నిటికీ కూడా ఈరోజు అనుకూలకంగానే ఉంటుందని చెప్పవచ్చు. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. వృశ్చిక రాశి వారికైతే గనక ఈరోజు మానసికంగా, శారీరకంగా కొద్దిపాటి ఊరట లభించడం అనేదైతే ఉంది. గత కొద్ది రోజులుగా మనం పడుతున్న ఇబ్బందిని ఈరోజు కొంతవరకు మర్చిపోగలుగుతాం. అందరితో ఆనందంగా మసలగలుగుతాం. కొత్తగా వృత్తి ఉద్యోగ ప్రయత్నాల కోసం ఉన్నవాళ్ళు కూడా ఆ ప్రయత్నాలను కొంత స్థాన మార్పులతో అయినా సరే అందగలుగుతారు. విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వారికి కూడా ఈరోజు ఆశాజనకంగానే ఉంటుందని చెప్పవచ్చు. వివాహ ప్రయత్నాల్లో ఉన్నవారికి ముఖ్యంగా మరి జ్యేష్ఠ నక్షత్రం వారికి, విశాఖ నక్షత్రం వారికి అనుకూలత ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు చాలా విషయాల్లో అనుకూలత ఉన్నప్పటికీ కూడా సంతానపరంగా ఏమైనా సరే చిన్న చిన్న సమస్యలు ఉత్పన్నం కావచ్చు. షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్స్ ఇలాంటి వ్యవహారాలకు మాత్రం ఈరోజు దూరంగా ఉండండి. కొత్తగా సంతానం పొందుతున్న వాళ్ళు కానీ, లేదంటే గర్భవతులుగా ఉన్నవాళ్ళు మాత్రం వారి యొక్క ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. ఇక ఇతరత్ర అన్ని వ్యవహారాలు కూడా సజావుగానే సాగిపోవటం అనేది అయితే కనిపిస్తుంది. ఈరోజు మరి వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు తీసుకునే ఏదైనా సరే ఒక నిర్ణయం అనేది కొంత సాహసోపేతంగా ఉండటం అనేది కూడా ఉంటుంది. గృహ అభివృద్ధికి మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి తప్పకుండా సానుకూలకంగానే పరిణమించడం అనేది అయితే ఉంటుంది. కానీ ఇంటి సభ్యుల ఆరోగ్య విషయంలో మాత్రం ఈరోజు కొంతవరకు ఆందోళన చెందవలసింది కూడా ఉంటుంది. ఇక ఏదైనా సరే స్వతంత్ర వ్యాపారాల్లో ఉన్నవాళ్ళు కానీ, స్వతంత్ర వృత్తుల్లో ఉన్నవారు కానీ, ముఖ్యంగా ఈ మెడికల్ రంగంలో ఉన్న వాళ్ళకైతే కనుక ఈరోజు చాలా మంచి ఫలితాలు రావటం అనేది కూడా కనిపిస్తోంది. ఇక కొత్తగా వివాహం కావాలి అనుకునే వాళ్ళకైతే కనుక ఈరోజు మరి ఉన్నంతలో ఎవరికైనా సరే ఈ ఉత్తరాషాఢ నక్షత్రం వారికి, తర్వాత మరి ధనిష్ట నక్షత్రం వారికి కొంతవరకు అనుకూల స్థితి ఉందని చెప్పవచ్చు. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం అనుకూలమైన స్థితి ఉందని చెప్పవచ్చు. గత 2 రోజులుగా మనం ఆర్థిక వ్యవహారాల్లో అయితేనేమి, ఇతరత్ర ఎంత మనము ఈ కష్ట నష్టాలకు గురవుతున్నామో వాటి నుంచి కొంత ఊరట లభించడం అనేది అయితే ఉంటుంది. మరి ఏదైతే ఒక సహాయ సహకారాల కోసం మనం వేచి ఉన్నామో వారి నుంచి ఒక రకమైన భరోసా ఈరోజు మనకి అందటం అనేది కూడా కనిపిస్తుంది. బ్రోకరేజింగ్, తర్వాత మరి ఏదైనా సరే మల్టీ లెవెల్ మార్కెటింగ్లో ఉన్న వాళ్ళకి, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఎంతో కొంత ఆశాజనకంగా మనకి ఈ రోజు అనేది ఉంటుందని కూడా చెప్పవలసి ఉంటుంది. సంతానం కావాలని కోరుకునేవారు ఈరోజు వాటికి సంబంధించిన ఏదైనా సరే వైద్య సలహాలు పొందితే కనుక అవి భవిష్యత్తులో మంచి ప్రయోజనాన్ని ఇవ్వటం అనేది కూడా ఉంటుంది. ఇప్పుడు ఉన్న విద్యార్థుల మటుకు వారి యొక్క బాధ్యతలు కానీ, తర్వాత వారి యొక్క చదువులు అన్ని విషయాల్లో కొంత బద్ధకాన్ని వదిలించుకోవాల్సిన అవసరం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు వీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మీనరాశి వారైతే కనుక ఈరోజు కూడా ఆర్థిక వ్యవహారాల్లో కొంత చికాకులు ఎదుర్కొంటారు.
మనం దేనికోసం ఖర్చు పెట్టాలో తెలియని ఒక రకమైన పరిస్థితి తాండవం చేయటం అనేది అయితే ఉంటుంది. మనం నోరు అనే విషయంలో ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడా మరి దాన్ని దిగజార్చి అవతల వాళ్ళు మాట్లాడటం అనేది మనకి బాగా కలిగించడం అనేది అయితే ఉంటుంది. ఇటు ఏళ్ళ శని ప్రభావం వల్ల అయితేనేమి, తర్వాత మరి ఏదైతే రాస్యాధిపతి వక్రస్థితిలో ఉండటం వల్ల అయితేనేమి, ఏదో రోజు జరుగుతూ ఉంటుందే తప్ప పరిపూర్ణమైన మంచిని మనం పొందలేకపోతున్నామే అని చెప్పి మనసులో మాత్రం లోలోపల ఒక బాధ మెలేస్తూనే ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇతరత్ర మనకి అనుకూలమైన గ్రహస్థితి ఉండటం వల్ల అలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి ముందుకు రాగలుగుతారు. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత ప్రయోజనం ఉంటుంది.